దేశంలోని ఆలయాలకు చెందిన బంగారాన్ని నగదీకరించే యోచనే లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. అంటే బంగారాన్ని డబ్బు రూపంలో మార్చే ప్రయత్నం. దేశవ్యాప్తంగా ఆలయ ట్రస్టులు లేదా మత సంబంధమైన సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తునున్న పసిడి నిల్వలను కరిగించి మార్కెట్ వినియోగానికి తేనున్నారని సమాచారం అబద్ధమంటూ ఖండించింది. ఇది కానీ చేస్తే గగ్గోలు అయిపోతుంది అంత. ఇకపోతే ఇవన్నీ వదంతులు, ఊహాగానాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదంతా తప్పుదో పట్టించే సమాచారమని తోసిపుచ్చింది. అలాగే ఆలయ శిఖరాలు, తలుపులు, ఇతరత్ర నిర్మాణాల్లో ఉన్నటువంటి పుత్తడిని అంటే బంగారాన్ని భారతీయ వ్యూహాత్మక పసిడి నిల్వలుగా చూస్తున్నామని కూడా ఇక్కడ మరొకసారి ప్రచారం కూడా చూడండి. ఆలయ శిఖరాలు, తలుపులు, ఇతరత్ర నిర్మాణాలు ఉన్నటువంటి పుత్తడిని భారతీయ వ్యూహాత్మక పసిడి నిల్వలుగా చూస్తున్నామని, దానిలో నిజం లేదని వివరించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని, ప్రచారం కూడా చేయొద్దని ఈ సందర్భంగా ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది.